నమస్తే, మీ పేరు? రాము. ఏం చేస్తుంటారు బాబు? నేను క్యాటరింగ్. ఏ ఏరియా బాబాయ్ మీది? ఏరియా. ఏంటి బాబాయ్ అసలు ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి అవినాష్ గారు, అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందంటే? గద్దె గారు. నేను అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తాను? అంతే, గద్దె గారికి వస్తారు. ఇక్కడ ఈ డివిజన్లో 2000 పై మెజార్టీ వస్తుంది. 21 డివిజన్లో 2000 పై మెజార్టీ వస్తున్నాయి. అంటే అసలు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు కదా గద్దె రామ్మోహన్ రావు గారు, ఎలాంటి అభివృద్ధి చేశారు మీ ప్రాంతంలో? ఆయన చేతనంతో చేశాడు అభివృద్ధి. వర్కర్గా ఇది చేశాడు, మౌలిక సదుపాయాలు కల్పించాడు. వ్యక్తిగతంగా చేయాల్సిన వాళ్ళు ఎవరైనా సహాయం కావాలన్నా చేసి పెట్టాడు ఆయన. సో వ్యక్తిగత సహాయం అంటే ఏదన్నా హాస్పిటల్స్ ఎడ్యుకేషను వాటికి, అంతేగాని పోలీస్ కేసులు, రౌడీజం చేసే కేసు అలాంటివి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు. చెప్పిన ఆయన చేయడు. వ్యక్తిగతంగా ఏ సహాయం కావాలో చేశాడు ఆయన. మౌలిక సదుపాయాల్లో అంటే గవర్నమెంట్ పరంగా రోడ్ వేపింగ్ కానీ, డ్రైనేజ్ అలా కొన్ని కరెంటు కానీ అలాంటి వాటిలో చేశాడు. ఎడ్యుకేషన్గా చేశాడు. కృష్ణలంక ప్రాంతం ఇంకోటి కృష్ణలంక, నేను ఇక్కడ పుట్టి పెట్టినండి. నా చిన్ననాటి కోరిక జాంతాడ హై స్కూల్ మాకు ఒకటి ఉంది, అది జూనియర్ కాలేజీ కావాలని. అది అద్దె గారు ఆయనలోనే అయింది. అది 2014లో చేశాడు. ఇలా కావాలి మీరు వెళ్ళి స్టిల్గా ఆ కాలేజ్ చూడండి. ఎందుకంటే కృష్ణలంక 10th క్లాస్ దాటి అటుపక్క వెళ్ళేవాళ్ళు పిల్లలు. ఇక్కడ జూనియర్ కాలేజ్ వచ్చింది. అది ఎవరు అలా కాల, అంత హామీలుగా ఎవరికైనా హామీగా ఉంది, కానీ అది చేశాడు ఆయన. బాబు, ఈ కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు మేము పూర్తి చేసాము, ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ అయింది ఎప్పుడు? గద్దె గారు ఆయనలో శాంక్షన్ అయింది. సగం దూరం వచ్చింది. ఒక 5 టర్మ్లో మొత్తం ఎవరు ఏది పూర్తి చేయలేరు. తర్వాత మిగతా కంప్లీట్ చేశారు వీళ్ళు. అది శంకుస్థాపన చేసిన వాళ్ళు ఒకడు ఓపెన్ చేసిన మేము చేసామంటే అలా పోద్ది, అది కుదరదు. అది దానికి ఒక పునాది అని వేసింది ఆయనగా. మిగతా చేసి ఉండొచ్చు. పునాది వేసింది ఆయనే కదా. ఒక బిట్ వరకు చేసుకొచ్చాడు. టర్మ్ అయిపోయింది, గవర్నమెంట్ పోయింది, ఆయన ఎమ్మెల్యే ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిలో ఉన్నోళ్ళు చేయించవచ్చు. అంతేగానే పునాది వేసిన వాళ్ళు ఎప్పుడైనా. అంటే 10 ఏళ్ళు ఈయన ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారు ఈ ప్రాంతానికి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి. ఆయన చేయాల్సి ఈ రోడ్డు ఒకప్పుడు డైలీ యాక్సిడెంట్ మా కళ్ళ ముందు చూసేవాళ్ళం. ఈ రోడ్డు పైన కట్ట రోడ్డు, అది కట్ట గోడ ప్లేస్లో కట్ట ఉండేది. ఎవరుగా గొక్కుని దాటేవాళ్ళు. హైవేలో వెహికల్స్ మంచి స్పీడ్లో వచ్చి ఈ రోడ్ ఇక్కడ వరకు ఇచ్చేసాడు. అది మౌలిక సదుపాయాల్లో మెయిన్. అది కృష్ణలంకి ఈ ప్రాంతంలో ఎండాకాలం ఒక సమ్మర్లో ఏసీ లాంచ్ చేసాం, కరెంట్ పోయేది, ట్రిప్ అయిపోయేది. హై పవర్ పెంచాడు. అది మౌలిక సదుపాయంగా ప్రజలు తెలవదు. అది ఏదే డబ్బులు ఇస్తేనే అనుకుంటారు. అది రిటైనింగ్ వాళ్ళు మీరే అన్నారు కదా. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అనారోగ్యం వచ్చిందని కానీ ఎవరైనా ఏదైనా సాయం చేశాడు. ఎడ్యుకేషన్ సాయం చేశాడు. తోపుడు బళ్ళు పెట్టించాడు. ఆయన చేతన ఆయన చేశాడు. ఇంకా అంతగానే కావాలి. ఇప్పుడు ఆయన నుంచి అంతగానో వేసుకోడు ప్రజలు. ఎమ్మెల్యే అంటే మనం ఎలాగైనా సాయం చేసేట్టు ఉండాలి. 10 సార్లు చుట్టూ తిప్పుకునే విధంగా ఉండకూడదు. ఏంటి బాబు, అసలు మీ ప్రాంతంలో ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు ఈ కృష్ణలంక ఏరియాలో? ఈ 21 డివిజన్లో 2000 తగ్గదు మెజార్టీ. పోయిసారి 1700 చిల్లర వచ్చింది, ఈసారి 2000 దాటుద్ది. గతంతో ఎంత మెజార్టీతో గెలిచారు ఈయన, ఈసారి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? 2014లో 15000 చిల్లరే, 15300. 2019 15700. ఈసారి అదే మెజార్టీతో వస్తాడు ఆయన. టఫ్ ఐటమ్ గారు కొంచెం. అసలు ఓవరాల్గా ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన గురించి చెప్పకూడదు. చెప్పకూడదు. ఎందుకంటే తిట్టామనుకుంటారు, పొగిడా ఉంటారు. ఇప్పుడు నేను తిట్టాక ఆయన పొగిడాక ఆయన తిట్టాడు. అది అలా వస్తుంది. దీన్ని ప్రజలే నిర్ణయిస్తారు. అసలు కూటమిగా ఒకవైపు వస్తూ ఉన్నారు, ఒకవైపు వైసీపీ. అసలు ఎవరిని ఆశీర్వదించే అవకాశం ఉందంటారు వచ్చే ఎలక్షన్లో? 30 రోజులనే కదా ఎలక్షన్ ఉంది. కూటమే. ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటే? నాకు తెలిసి 130 స్థానాలు ఈజీగా వస్తాయి కూటమికి. ఏరియాల వారికి చెప్పమన్నా కూడా చెప్తాను. శ్రీకాకుళం టు గుంటూరు జిల్లా 101 స్థానాలు. ఓకే. 101 స్థానాలు 80 స్థానాలు ఈజీ కూటమికి వస్తాయి. ఓకే. ఇక అక్కడి నుంచి మిగతాయి ప్రకాశం, నెల్లూరు 22 స్థానాలు, 15 స్థానాలు ఈజీ కూటమికి వస్తాయి. రాయలసీమ 52, ఈ మినిమం 25 స్థానాలు కూటమికి వస్తాయి. రాయలసీమ కాబట్టి 130 బ్యాలెన్స్ చేసుకున్నాం.
ఎందుకని అసలు ఇంత వ్యతిరేకత వచ్చింది జగన్ గారి మీద? కూటమిని ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారు అంటారు? వ్యతిరేకత అంటే ప్రజలు వ్యతిరేకత ఏం లేదు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ తప్పు బాగా రాంగ్ జరిగింది. ప్రతి వాళ్ళు మేమే అనే ఈ జనాల్లో బెదిరీటాలు, అది చిన్నవాడితో కిందవాడు తప్పు చేస్తే పైవాడిగా పడుతుంది. కిందవాళ్ళు రేపు ఇక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడికి పోతారు. పైవాడికే కదా రిమార్క్. ఇప్పుడు కూటమైనా కింద వాళ్ళు తప్పు చేస్తే పడేది కూటమి మెయిన్ వాళ్ళకే. అది మెయిన్ బాగా అన్ని ప్రాంతాలు అదే దెబ్బతిస్తాయి. ఫస్ట్ లెక్కర్. ఇంకా మన సిటీలో ఉన్నాం, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఆ లెక్కర్ ఎఫెక్ట్ బాగా కొడుతుంది. నాసిరకం ముందు పనులకి వెళ్ళాల, పొద్దున్న లేచాలి తాగేయటం, పనులకి వెళ్ళపోవటం, అవన్నీ అందుకని నేను ఈ 101 దాని గురించి చెప్పింది. దీంట్లో బాగా చూశాను నేను. ఇది జనాల్లో ఈ 101 స్థానాలు 80 కూడా నేను మామూలుగా నార్మల్గా చెప్పా. అంత వ్యతిరేకత ఉంది. లెక్కర్ మెయిన్. అంటే పూర్తిగా నిషేధం చేస్తానన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా ఏం అడుగులు వేయలేదంట. నిషేధం అనేది కుదరదు. ఏ స్టేట్లో కూడా నిషేధం కుదరదు. అది దొంగదారిగా తెస్తారు. దొంగదారిగా లోకల్ తయారీ అవుద్ది, అది కల్తీ అవుద్ది. దాన్ని మళ్ళీ ఆ కల్తీ నిర్వహించడం మళ్ళీ గవర్నమెంట్ కొంచెం ఖర్చుపడాల్సి వస్తుంది. స్కాడ్ పెట్టి నిషేధం అనేది ఎక్కడ కుదరదు. అది ఏదో కొంచెం గుజరాత్ అలా స్టేట్లో కంటిన్యూగా ఉంది, కానీ భారతదేశంలో మద్య నిషేధం అనేది ఇంపాసిబుల్. వచ్చింది నెల. ఎంత వచ్చింది బిల్లు? పోయిన నెల 560 వచ్చి 1100 చిల్లర వచ్చిందంట. అదే చూడాలి, బిల్లు చూడాలి. ప్రజలకు ఎప్పుడైనా మౌలిక సదుపాయాలు వాళ్ళ ఆదాయం పెంచితే ఇలాంటివి పట్టించుకోరు. ఆదాయం పెరగాలి ఎవరికైనా. ప్రజల దగ్గర ఆదాయం పెరిగితేనే కొనుగోలు శక్తి పెరిగితే, ఆ కొనుగోలు శక్తి ద్వారా గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ ద్వారానే ఎవరికైనా ఇవ్వడానికి వద్దు. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేనప్పుడు ఈ బిల్లు భారం పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రజలు ఆటోమేటిక్ వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర 100 అంటే బయటికి వెళ్తే ఖర్చు పెట్టి కొంటే అది ఆమె ట్యాక్స్ వస్తుంది. ఆ 100 నీకు ఈ ఆదాయాలు కూడా లేకుండా నీకు ఎంతసేపు బిల్లు పెరుగుతుంది, వాళ్ళు కొనుగోలు శక్తి తగ్గిపోతుందిగా. కొన్ని కోరికలు చంపేసుకుంటారు. ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, బిస్కెట్లు అమ్మన్నా కూడా చాలా పరిస్థితి వస్తుంది. చాక్లెట్ బిస్కెట్ అదే ఎలాంటి ట్యాక్సీలు అనుకో 100 పెట్టి వాళ్ళు తెస్తే ఆ 100 ఆ కొనుగోలు శక్తిలో ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి. మన ప్రతి రూపాయి ఏది కొన్నా గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్తుంది. కేంద్రానికో రాష్ట్రానికో లేకపోతే లోకల్ మున్సిపాలిటీకో. ఇది ఇంకేమైనా నడిచి చెప్తాను అది.